ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, ఫోన్ నంబర్ తీసుకొని మాయమాటలు, ప్రేమ పేరుతో లైంగిక వాంఛ తీర్చుకున్న వైనం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తాను చదువుతున్న కాలేజీ విద్యార్థిని ఉచ్చులోకి లాగిన యువకుడు కొన్ని నెలల పాటు ఆమెపై అత్యాచారం జరిపిన ఉదంతం ఇది. ప్రతిఘటించిన ప్రతిసారి పర్సనల్ ఫోటోలను కుటుంబ సభ్యులకు పంపించడంతో పాటు వైరల్ చేస్తానని బెదిరిస్తూ వచ్చిన నిందితుడు ఈ దాష్టికాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. విషయం తెలిసి నిందితుడి స్నేహితుడు కూడా బాధితురాలుపై లైంగిక దాడి జరిపాడు. ఈ ఇద్దరు పెడుతున్న హింస అంతకంతకు పెరిగిపోవడంతో భరించలేకపోయిన బాధితురాలు చివరకు విషయాన్ని తల్లికి తెలియజేసింది. ఈ క్రమంలో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయం ఏంటంటే, ఇది ఒకటే కాలేజ్, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నాలజీలో చదువుతున్న ఇదే కాలేజీలో ఇప్పుడు మెకానికల్ బ్రాంచ్లో చదువుతున్న సిర్రా ఆశిష్ తనయ్. అయితే వీళ్ళు ఏం చేసిర్రు అంటే, ఒకటే కాలేజీలో ఉన్నారు, అందరికి ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఉంటాయి కదా. ఇక వాడు చూసిండు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకున్నారు, మెసేజ్లు పెట్టిండు, మేము ఇదే కాలేజీ, మేము ఇదే కాలేజ్, అదే కాలేజ్ అని మాయ మాటలు చెప్పిండు. చెప్పి ఒకటే రోజు సడన్గా లవ్ ప్రపోజ్ చేసిండట. ప్రపోజ్ చేస్తే పాపం ఆ పిల్ల యాక్సెప్ట్ చేయలేదట. యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఆ లంగగాడు ఏం చేసిండంటే, సెంటిమెంట్గా నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా, ఇక నేను ఇప్పుడే ఊరేసుకుంటా, నేను సావనా, నీ పేరే రాసి చస్తా, ఇక నాకు నువ్వే దిక్కు అని ఇక ఈ నింజ మాటలు బొంకి ఆ పిల్లని అటు ఇటు చేసి ఒప్పించిండు, బలవంతం చేసి. ఇక ఒప్పించి ఏం చేసిండు, సరే కాలేజీలో ఆ ల్యాబ్ దగ్గరనేమో ఆ రూమ్లో ఎవరు లేకపోయేసరికి ధనాధన ఆ రూమ్లోకి తీసుకుపోయినట్ట తన కామవాంఛలను తీసుకున్నాడట, కోరిక. ఇక అట్లా ప్రతిసారి ఇక ఈ రెగ్యులర్గా జరుగుతూనే ఉందట. రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు ఓసారి ఎక్కడ మన కేపీహెచ్పి దగ్గర కూడా ఆ చుట్టుపుట్టు ఈ ఓయో రూమ్లకు వచ్చినాయి, ఓయో రూమ్లు ఎక్కడో ఆ రూమ్లో వచ్చినాక అందులో పోయి అక్కడ బుక్ చేసుకొని అక్కడ చేయడము. ఇంకొకసారి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయిందట, ఏమని ఇంటర్న్షిప్ ఇప్పిస్తా, దాన్ని తీసుకుపోయి అక్కడ ఎక్కడ పడితే అక్కడ. ఇక మళ్ళీ దాంతో పాటు వాళ్ళ దోస్త్ ఇంకొకడు ఎవడు ప్రవీణ్కి కూడా పరిచయం చేసినట్ట. ప్రవీణ్ కూడా ఒకనొక 2-3 సార్లు హోటల్కి తీసుకుపోయిందట. వాడు ఇదే పని చేసేది. ఇక వాడి నుంచి తప్పించుకుందట. ఇక లాస్ట్కి ఇలా వేధింపులు భరించలేక వద్దు అని అంటుంటే కూడా ఈయనక ఏమనంటే, ఈ ఫోటోలు ఉన్నాయి, నేను వైరల్ చేస్తా, మీ వాళ్ళకు పంపిస్తా. ఈ దొంగలు ఇక ఫోటోలు తీసుకొని వాళ్ళని బెదిరించి ఇక నానా రకంగా హింసలు పెట్టాడు. మరి ఈ పొల్లకైనా కనీసం కొంచెమన్నా బుద్ధి ఉండాలి, స్టార్టింగ్లోనే చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రికి. కాలేజీలో చెప్తే కూడా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోలే. అయితే అదే రూమ్లోకి ఏదో తీసుకుపోయి వాడు కోరిక తీర్చుకొని వస్తుంటే కూడా అందులో ఉన్న టీచర్లు పట్టుకొని పిలిపించి మాట్లాడిరట, కానీ వాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత కూడా కాలేజ్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవాలి. ఫస్ట్ కాలేజీ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఏ కాలేజ్ ఇది? విఎస్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళ మీద కూడా తీసుకోవాలి. ఈ 2-3 సార్లు వీళ్ళ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవాలి. తర్వాత కూడా ఈమె కూడా వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి కూడా పోలీసులకు ఫిర్యాదు అయితే కూడా పోలీసులు కూడా కేసు డీలే చేస్తే మళ్ళీ వీళ్ళు బిగ్ టీవీని ఆశ్రయించారు. బిగ్ టీవీని ఆశ్రయిస్తే బిగ్ టీవీ వాళ్ళు చొరవ తీసుకొని ముందుకు పోయి ఎందుకు కేసు తీసుకుంటలేరు ఏందని అన్నాక అప్పుడు కేసులు చేసి ఇక బిఎన్ఎస్ సెక్షన్ 64, 75, 351 పెట్టు ఈ ప్రకారం కేసులు నమోదు చేశారట. అయితే నిజంగా ఆడపిల్లలకు ఒక మాట చెప్తున్నా క్లియర్గా, ఏ విషయం ఉన్నా మ్యాక్సిమం మీరు ధైర్యం చేసి తండ్రితో షేర్ చేసుకోరు. ఫస్ట్ తండ్రితోనే షేర్ చేసుకోవాలి. డాడీ మాకు ఇట్లా జరుగుతున్నది ఇట్లా అని చెప్పి మీ తండ్రితో షేర్ చేసుకోరు. తల్లితో షేర్ చేసుకుంటే తల్లి కొన్ని విషయాలు చెప్పాలన్నా వద్దా, ఎందుకులే వాళ్ళే సర్దుమనుగుతారని తల్లి వెనకేసుకొని వస్తుంది. కానీ తండ్రికి ఏంటంటే అనుభవం ఉంటుంది, సమాజంలో ఏం జరుగుతున్నది, సమాజాన్ని నిత్యం పర్యవేక్షిస్తుంటాడు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి వార్తలు చూస్తుంటారు, రకరకాలుగా కొంతమందితో మాట్లాడుతుంటారు, బయట తిరుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది వీళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది వీళ్ళు అంచనా వేయగలుగుతారు. కానీ తల్లులు అంచనా వేయలేరు, వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఎందుకులే పంచాయతీలు అని అనుకుంటారు. కానీ మీరు ఫస్ట్ చేయాల్సింది, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే మీరు తప్పు చేస్తారు, తప్పు చేసినా కానీ ఒకనొకసారి చేస్తారు, రెండోసారి మీకు భయం అనేది మొదలైనప్పుడన్నా చెప్పుకోవాలి, డాడీ నేను ఈ తప్పు చేసిన, ఇగో నా పరిస్థితి ఇట్లా ఉన్నది, ఈ టైంలోకి ఇట్లా జరుగుతున్నది, ఇక వాళ్ళు నన్ను ఇట్లా బెదిరిస్తున్నాను ఫస్ట్ చెప్పుకుంటే ఏంటంటే మీ సమస్యకు పరిష్కారం అక్కడనే దొరుకుతుంది.
తీరా ముదిరిపోయినాక ఇట్లా పోయి పోలీస్ స్టేషన్లకు పోయి పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే మళ్ళీ టీవీలను ఆశ్రయించి ఇవన్నీ కాదు. ఫస్ట్ మీరు చెప్పాల్సింది మీ అయ్యకు చెప్పుకోరు. మీ అయ్యలకు చెప్పుకుంటే, మీ డాడీలకు చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. వాడెవడో వీని కోసము వాడు బెదిరిస్తుండు, వీని దగ్గర ఇవి ఉన్నాయని పోలీసు వాళ్ళు కర్ర పెడతారు, కింద నుంచి కర్ర పెట్టి అవన్నీ డిలీట్ చేపిస్తారు. ఏడికి వాడు బెదిరిస్తే భయపడేది ఎందుకు? మరి చట్టం దేనికి ఉన్నది? మనకు ప్రజలను కాపాడుతందుకే కదా. చట్టాన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకోవాలి. సరే తప్పు చేసింటావు, తప్పు చేసినాక కూడా మరి ఇటువంటి పనులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. ఇటువంటి ఎందుకో ఏమో మరి ఈ భయపడు ఇవన్నీ కాదు. మీరు చెప్పుకోవాలి. చెప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. చెప్పుకోకుంటే ఏ సమస్య పరిష్కారం కాదు. ఫస్ట్ చెప్పాల్సింది మీ డాడీలకు చెప్పుకోరు, ఏది ఉన్నా కానీ మమ్మీలకు తర్వాత. ఎందుకంటే సమస్య పొడిగించుకుంటూ పోతారు. ఎందుకు ఏం కాదులే, ఇక ఒకసారి వదిలేద్దాం, తర్వాత మళ్ళీ జరిగితే చూద్దాంలే అన్నట్టు ఫస్ట్ అటెంప్ట్లోనే చెప్పేసేయాలి. గుర్తుపెట్టుకోరు.